హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో 49వ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలు 4 రోజుల పాటు జరగనున్నట్టు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. దేశంలో క్రికెట్ తర్వాత అత్యధికంగా మెడల్స్ వచ్చేటటువంటి గేమ్ కబడ్డీ అని చెప్పారు. రేపు బాచుపల్లిలో ప్రారంభమయ్యే ఈ పోటీలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరు కానున్నట్టు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. 2024 బాయ్స్ అండ్ గర్ల్స్ at బాచుపల్లి కాసాని కృష్ణ జేఎస్ గలాట్ అకాడమీలో మరి ఈ యొక్క పోటీలు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 4 వరకు జరుగుతాయి. 4th నాడు ఫైనల్, 1st నాడు ఇనాగ్రల్ ఫంక్షన్కు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం వస్తుంది. క్లోజింగ్కు మరి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తుంది. కేటీఆర్ గారు 3వ తారీఖు వస్తుండ్రు. అట్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా అన్ని పార్టీల ప్రతినిధులు రావడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అన్నిటికంటే ముఖ్యంగా మొట్టమొదటిసారిగా జూనియర్స్కి ఇంత పెద్ద ఎత్తున చేయడం, అదేవిధంగా నేషనల్స్ సాధ్యమైనంత వరకు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ సపరేట్గా నిర్ణయించడం జరుగుతుంది. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి బాయ్స్ అండ్ గర్ల్స్ రెండు ఒకే దగ్గర తీసుకోవాలన్న తపనతో పూర్వం కూడా గచ్చిబౌలి స్టేడియంలో సీనియర్స్ కూడా మెన్ అండ్ ఉమెన్ ఒకటే దగ్గర తీసుకున్నాం. అదేవిధంగా బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకే దగ్గర తీసుకున్నాం. చాలా చక్కగా ఉంటుంది. మీరు చూసినట్టయితే ఏర్పాట్ల లోపల కూడా ఏమి లోటు లేకుండా వాళ్ళకు ఉండడానికి అకామిడేషన్ కానీ, అదేవిధంగా ప్లేయర్స్ కానీ దాదాపు 800-900 మంది ప్లేయర్స్ వరకు రావడం జరుగుతుంది. అఫీషియల్స్ ఉంటారు 150-200 వరకు. మిగతా ఫెడరేషన్ నుంచి ఆల్ స్టేట్స్ నుండి ప్రెసిడెంట్, సెక్రటరీలు వస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి జిల్లాల నుండి ప్రెసిడెంట్, సెక్రటరీస్ కూడా వస్తున్నారు. సాధ్యమైనంత వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇకపోతే మీ సహకారం కూడా చాలా వరకు కబడ్డీకి అవసరం. ఈరోజు భారతదేశంలో ఏమైనా మెడల్స్ రావాలంటే కబడ్డీ, క్రికెట్ తర్వాత సెకండ్ మళ్ళీ కబడ్డీకి వస్తున్నాయి. మీ ప్రోత్సాహం ఉంటే, ఎందుకంటే ఇది గ్రామీణ క్రీడ, గ్రామాల్లో ఉన్నటువంటి క్రీడను గతంలో మీరు చూసినట్టయితే నీళ్ళు వేసుకొని ముగ్గేసుకొని భూమి మీద ఆడుతున్నటువంటి ఈ యొక్క ఆట రాను మట్టి నుండి మ్యాట్ వరకు పోయింది. ఆ మ్యాట్